వెల్కమ్ టు మై ఛానల్ అండి. నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇవాళ టాపిక్ వచ్చేసి ఫిష్ ఎగ్స్ అండి. దీనిని శనా అని కూడా అంటారు. ఈ శనాని మంచిగా నీట్గా కడుక్కొని పక్కన అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పై ఒక కడాయి పెట్టుకొని కాస్త ఆయిల్ అయితే పోసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఒక 2 రెమ్మల కరివేపాకు అయితే వేసుకొని చిటపటలాడించుకోవాలి. ఇది ఇట్లా మంచిగా వేగిన తర్వాత ఒక చిన్న ఆనియన్ అయితే కట్ చేసుకొని వేసుకోవాలండి. ఈ ఆనియన్స్ కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక టీ స్పూను పసుపు అయితే వేసుకోవాలండి. ఈ పసుపు వేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఎంత మంచిగా ఫ్రై అయితే ఈ శనా అనేది అంత టేస్టీగా ఉంటుంది. సేమ్ ఎగ్ కర్రీ టైప్లనే ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై అయితే వేసుకోవాలి. ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక టీ స్పూన్ కారము, ఒక టీ స్పూన్ సాల్ట్ అయితే వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఇది ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోనే కొంచెము జీలకర్ర మెంతుల పొడి అండ్ ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని మంచిగా ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇట్లా మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న ఈ శనాను ఇందులో యాడ్ చేసుకొని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. మనం ఈ శనా వేసిన తర్వాత ఇట్లా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే ఇది అనేది మొత్తం పొడి పొడి అయిపోతుంది. మంచిగా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఇట్లా కలుపుతూనే ఉండాలండి. సిమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇట్లా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకొని వదిలేయాలండి. ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే పైనకి ఇట్లా ఆయిల్ అయితే కనిపిస్తుంది. ఇంకేంటి మన శనా అయితే రెడీ అయిపోతుంది. సేమ్ ఎగ్ కర్రీ టైపులనే ఉంటుంది, చాలా బాగుంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి.